బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఇక ఓటర్లు అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు 3 గంటలు గడిచినా కూడా మందకొడిగానే పోలింగ్ అనేది సాగుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే డబ్బుల పంపిణీలో అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీని కారణంగానే ఓటర్లు ఓటు వేయడానికి అంత సుముఖంగా లేరు అనేది వినిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో అయితే ఓటర్లు బయటికి రావడానికి ఇష్టపడట్లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఇక ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, నిజంగానే ఓటర్లు డబ్బులు సరిగా ఇవ్వనందుకే రావట్లేదు అని టాక్ వినిపిస్తుంది. నిజంగా అందుకే రావట్లేదా? ఇప్పటి వరకు రెండు పార్టీలు 500 కోట్లు దాదాపు పంచినట్లుగా తెలుస్తోంది. మరి నిజంగా డబ్బుల కోసమే ఓటర్లు బయటికి రావట్లేదా? మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అలాగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తా ఉన్నది ఇక్కడ ఏ పార్టీ గెలుపు ఓటములు జరుగుతాయని చెప్పేసి. అందుకని చెప్పేసి పెద్ద ఎత్తున దీంట్లో క్యాంపెయినింగ్ అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేశారు. స్టార్ క్యాంపెయినర్లతోటి విస్తృతంగా ప్రచారం చేశారు, రోడ్ షోలు నిర్వహించారు, అలాగే బహిరంగ సభలు, తర్వాత ఇంటింటి ప్రచారము. అంటే ఉప ఎన్నిక అనేది ఇది కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికగానే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే ఇది ఒక ఉప ఎన్నికగా అందరూ ఇరు పార్టీలు అందరూ దాన్ని అంటే దాన్ని చూసి దానికి సంబంధించి విస్తృతమైన ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు కూడా ఒక ప్రధాన అంశంగా చూస్తా ఉన్నారు అక్కడ ప్రజలు కూడా. ఎందుకంటే ఏ ఎన్నికల్లో అయినా డబ్బులు పంచడం అనేది చాలా సర్వసాధారణం. కానీ ఇలాంటి ఉప ఎన్నికలు అదే స్థాయిలో ఇంత ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక కావడంతో ఇక పార్టీలు అంటే రెండు పార్టీలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా సాగిన ఈ ఉప ఎన్నికలో ఇద్దరు అంటే రెండు పార్టీలు ఖచ్చితంగా డబ్బులు పంచుతారని ఓటరు ముందు నుంచే అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఇక దానికి సంబంధించిన ఏదైతే టాక్ కూడా పబ్లిక్ టాక్ కూడా విపరీతంగా ఉండేసరికి ఓటరు కూడా ఖచ్చితంగా ఆశపడ్డాడు. దాంట్లో అంటే ఆశపడ్డాడు. అయితే తన ఆశలకు అనుగుణంగా డబ్బులు అందాయా లేదా అనేది ఇప్పుడు ఆ జరుగుతున్న పోలింగ్ శాతాన్ని బట్టే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా ఏదైనా అంటే ఉప ఎన్నికలో గత 2 రోజుల నుంచి అంటే నిన్న రాత్రి కావచ్చు, లేదంటే అంటే నిన్నటితోటి ప్రచారం కూడా ముగిసింది. నిన్న రాత్రి మొత్తం పంపకాలు జరిగినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ప్రతి ఓటర్ కు దగ్గర దగ్గర ఇటు కాంగ్రెస్ పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 10,000 వరకు పంచినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 5,000 వరకు పంచినట్టు తెలుస్తా ఉన్నది. అయితే మొత్తం 4 లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 4 లక్షల ఓటర్లకు ఉన్నారు కాబట్టి దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిపి 2 లక్షల ఓటర్లకు డబ్బులు పంపకాలు జరిగినట్టయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే 10,000 రూపాయలు తగ్గకుండా పంచింది అని తెలుస్తా ఉన్నది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 5,000 రూపాయలకు తగ్గకుండా పంచిందని తెలుస్తా ఉన్నది. అయితే ఈ పార్టీకి అయితే ఓటింగ్ శాతం చూస్తున్నట్టయితే ఆ ఓటరు ఏదైతే డబ్బులు తీసుకున్న ఓటర్ ఉన్నారో అతను తీసుకున్న దాంట్లో సంతృప్తిగా లేడా, లేదంటే చాలా మందికి అందలేదా అన్న అనుమానాలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పోలింగ్ ప్రారంభమై దాదాపు 3 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు 10% కూడా అక్కడ పోలింగ్ శాతం పెరగలేదు అనేది అయితే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తా ఉన్నది. ఎందుకంటే డబ్బులు ఇక్కడ 2 కోణాలు చూడవచ్చు. డబ్బులు అందిన ఓటరు ఇంకొక పార్టీ వచ్చి ఇంకేమైనా డబ్బులు ఇస్తుందా అనే ఆశతో చూస్తున్నట్టు, దాని కారణంగానే ఓటు వేయకపోతున్నట్టు చూస్తా ఉన్నాడు. ఇంకొక కోణం ఏంటంటే డబ్బులు అందని వాడు ఖచ్చితంగా మాకు డబ్బులు ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఇక డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాము అన్న ఒక భావనతో అతను ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అందుకే ఇప్పటి వరకు ఓటింగ్ శాతం అయితే చాలా తక్కువ శాతమే నమోదైనట్టు తెలుస్తా ఉన్నది. ఎవరైతే ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్తూ పనులకు వెళ్తూ ఇతర ప్రాంతాల్లో వర్క్ చేసుకునే వారు మాత్రమే ఉదయం 7 గంటలకు లేచి ఈ 10 గంటల 9 గంటల లోపు అయితే ఆ పోలింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక మిగతా స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న కార్యకర్తలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న కొట్లు పెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు, అక్కడ ఓటు వేయాలంటే వారు ఖచ్చితంగా ఇంకా ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఒకటి డబ్బులు ఇంకా ఎవరైనా ఇస్తారన్న ఆశ ఒకటైతే, ఇంకోటి డబ్బులు అందని ఒక నిరాశ. ఈ రెండు ఆశ నిరాశల మధ్య ఇప్పుడు ఈ పోలింగ్ అనేది జరుగుతా ఉన్నది. కాబట్టి ఇప్పటివరకైతే చాలా తక్కువ మోతాదులోనే ఆ పోలింగ్ శాతం నమోదైనది. ఇక రానున్న ఈ 2-3 గంటల్లో ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఓటరు ఇంకా ప్రలోభాలను భావిస్తూ ఇంకా ఓటర్ అక్కడ ఆగిపోయాడు అనేది అయితే చాలా కీలకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ ఎన్నికను
ఎలాగైనా ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలి. ఎందుకంటే తన రాజకీయ జీవితాన్ని ముందుకు సాగించాలంటే ఈ ఉప ఎన్నిక అనేది ఆయనకు ఒక ప్రధాన వేదికగా చేసుకొని విపరీతంగా అంటే ఎంత ఎంత ఖర్చుకు వెనకాడకుండా ఈ ఓటరుకు 10,000 చొప్పున దగ్గర దగ్గర 1,50,000 మందికి ఆయన డబ్బులు పంపిణీ చేసినట్లు కొన్ని నివేదికలు అలాగే కొన్ని కొంతమంది నిపుణులు కూడా అంచనాలు వేస్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ ఎన్నికను కేటీఆర్ ఆయన భుజాల పైన తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి కేటీఆర్ కూడా ఎక్కడ తగ్గకుండా ఓటరుకు 5,000 తగ్గకుండా నియోజకవర్గంలో ఉన్న దాదాపు 1,00,000 మంది వరకు ఆయన పంపిణీలు చేసినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ధీమా ఏంటంటే ఇది సిట్టింగ్ స్థానము, మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఇదే స్థానంలో గెలిచాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమకు ఓటు బ్యాంకు మంచి ఓటు బ్యాంకే ఉంటుందని, ఎవరైతే న్యూట్రల్ గా ఉంటారో వారిపైన మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసి వారికి డబ్బులు ఇస్తే వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని భావించి వారికి ఎక్కువ డబ్బులు పంపిణీ చేసినట్టు, ఇక బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉన్న వారికి మాత్రమే డబ్బులు అందలేదన్నట్టు, ఎందుకంటే వాళ్ళు ఓటు వేస్తారు అన్న భావనతోటే అందలేదు అనే ఒక అంచనాకు వచ్చినట్టయితే నిపుణులు భావిస్తా ఉన్నారు. ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ కొంచెము ఆచితూచి అడిగేయడం తోటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ డబ్బులు అనేది ఎన్నికల్లో ప్రధాన అంశంగా చూస్తున్నారు అందరూ కాబట్టి డబ్బులు ఇవ్వలేదు, మేము వేయాలి, ఎందుకు వేయాలి ఓటు, ఎవరు గెలిస్తేంది అన్న పరిస్థితిలో కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చూస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అలాగే ఇక బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, వారు సైతము డబ్బులు పెద్దగా పంపిణీ అయితే జరగలేదు. మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు మాత్రమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పార్టీల అభ్యర్థులు మాత్రమే అక్కడ విస్తృతంగా డబ్బులు పంచినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఈ డబ్బులతో పాటు ఇతర బహుమతులు కావచ్చు, చీరలు కావచ్చు, లేదంటే ఇతర బహుమతులు కూడా ఇచ్చి ఓటర్ని అయితే ప్రలోభ పెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఇక ఓటింగ్ అనేది మొదలైంది కాబట్టి ఇప్పటి వరకు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే పోలింగ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్న వారు కూడా పోలింగ్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్టు ఇంకేదైనా పార్టీ డబ్బులు ఇస్తుందన్న ఆశ, అలాగే డబ్బులు ఇయ్యని వారు మాకు డబ్బులు అందలేదు, పక్కింటి వారికి డబ్బులు అందాయి, వారికి డబ్బులు అందాయి, మాకు డబ్బులు అందలేదు కాబట్టి ఇంకా లేట్ గా ఉంటే అంటే ఇంకా ఇప్పుడే పోలింగ్ చేయకపోతే ఓటును వినియోగించకపోతే ఇతర పార్టీల వారు తమకు డబ్బు ఇచ్చే అవకాశం ఉందని వారు భావించి వారు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరని అర్థమవుతా ఉన్నది. చూడాలి, ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ శాతంలోనే ఓటింగ్ నమోదైంది. ఇక మీదట ఈ 2-3 గంటల్లో ఏదన్నా పోలింగ్ ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుందా లేదనేది చూడాలి. అయితే మొత్తం మీద మధ్యాహ్నము ఏదైతే 1 గంట నుంచి 3 గంటల ప్రాంతం ఉందో అది అనేది సర్వసాధారణంగా చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే ఆ సమయం అది. కానీ అంత అంత అలాంటి సమయము ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకే స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి 10 గంటల వరకు చాలా తక్కువ స్థాయిలో చాలా తక్కువ పోలింగ్ స్టార్ట్ అయింది, అంత తక్కువ శాతం పోలింగ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా రానున్న ఈ సమయంలో ఎంత పోలింగ్ శాతం అంటే ఎంత పోలింగ్ మొదలవుతుంది, ఇంకా అక్కడ ఓటర్ నాడి ఏంటి అనేది అయితే ఇంకా రానున్న 2-3 గంటల్లో తెలియాల్సింది గౌరీ. జూబ్లీహిల్స్ లో మాత్రం ఓటర్లు ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తేనే వచ్చి మేము ఓటేస్తాము అంటున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. నిజంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు 10,000 డిమాండ్ చేస్తున్నారా? మరి ఇంతకు ముందు డబ్బులు అక్కడ పంపిణీ చేయలేదా? అందుకోసమే వాళ్ళు ఇప్పుడు 10,000 ఇస్తేనే వస్తాము అంటున్నారా? రైట్ గౌరీ, మనం ముందే చెప్పుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉప ఎన్నిక అనేది చాలా కాస్ట్లీ ఉప ఎన్నికగా మారిపోయింది. ఎందుకంటే అటు కాంగ్రెస్ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇరు పార్టీలు దాదాపు 500 కోట్లు కేవలం పంపకాలకే ఉపయోగించుకున్నట్టయితే తెలుస్తా ఉన్నది. ఇలాంటి నేపథ్యంలోనే ఓటర్కు 10,000 తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ 5,000 వరకు ఇచ్చింది. అయితే ఇక్కడే కొన్ని పురపక్షాలు అయితే వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 10,000 ఇచ్చింది కాబట్టి మేము కూడా 10,000 ఆశిస్తున్నాము, 10,000 ఇస్తేనే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము అన్న ధోరణిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, వీరైతే ఎదురు చూస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక ఓటు ఖరీదు ఇప్పుడు 10,000గా చెప్పవచ్చు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు 10,000 ఇస్తేనే మేము ఓటు వేస్తాము, అది ఏ పార్టీకి ఓటు వేస్తాం అనేది బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ పేపర్ను బట్టి దాన్ని మేము నిర్ణయించుకున్నాము లేదా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కానీ మేము 10,000 ఇస్తేనే ఇంటి నుంచి కాలు బయట పెడతాము అన్న ధోరణిలో
అక్కడ ఓటర్ కనిపిస్తున్నట్టయితే కొన్ని అంచనాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ పోలింగ్ శాతం చాలా తక్కువ స్థాయిలో నమోదవుతుంది కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఓటర్ ఖచ్చితంగా డబ్బిస్తేనే ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాను, ఏ పార్టీకి ఓటు వేయాలో ఏం చేయాలనేది తర్వాత ముచ్చట, కానీ నాకైతే ఫస్ట్ డబ్బు కావాలి, డబ్బు ఇస్తేనే నేను బయట ఓటేయడానికి వస్తాను అన్న ధోరణిలో అయితే ఓటర్ కనిపిస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే మనకు ఒక విషయాన్ని అయితే చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ప్రతి ఓటరు డబ్బుకు అమ్ముడు పోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇది మీడియా ముఖంగా మనం కొన్ని మాటలు మాట్లాడుకోలేకపోయినప్పటికీ ఇది అంటే డబ్బు అనేది చాలా వేదికగా అయిపోయింది. మొత్తం డబ్బు ఇస్తేనే బయటకు వచ్చే అవకాశం అయితే ఓటర్ కనిపిస్తా ఉన్నాడు. చూడాలి మరి దీంట్లో ఇంకా రానున్న 2-3 గంటల్లో ఓటింగ్ శాతం ఏమైనా పెరిగితే ఖచ్చితంగా దీంట్లో మంచి పరిణామాలు కనిపించవచ్చు. అలాగే ఫలితాల్లో కూడా చాలా తేడాలు కనిపించవచ్చు. కానీ ఓటింగ్ శాతం తక్కువ నమోదైతే మరి దేనికి ప్లస్ పాయింట్ అవుతుంది, దేనికి మైనస్ పాయింట్ అవుతుంది అనేది ఇప్పటికే అంచనాలు వేయలేకపోతున్నారు. చూడాలి మరి సాయంత్రం వరకు ఓటింగ్ శాతం ఎంత అవుతున్నది, అలాగే ఎగ్జిట్ పోల్స్ దేనికి ఉన్నాయి, దేనికి మొగ్గు చూపుతున్నాయి అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ జూబ్లీ హిల్స్ అనేది చాలా కాస్ట్లీ ఎన్నికగా మారిపోయింది. జూబ్లీ హిల్స్ ప్రజానికం కూడా ఓటు ఇస్తేనే, అంటే డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము అన్న ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది గౌరీ. ఓకే రాము, రైట్, థ్యాంక్ యూ సో మచ్.